అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సిబ్బందికి మరియు ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ స్వాగతం. అదేవిధంగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నారులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యము మనకు అనేక పోరాటాల తర్వాత 100 సంవత్సరాలు మనము ఇతరుల పరిపాలనలో ఉండి తర్వాత మన ఎంతోమంది నాయకుల కృషితో మనము 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తర్వాత అంటే 15వ తేదీకి మనం స్వాతంత్రం తీసుకున్నాము. స్వాతంత్రం అంటే మనం స్వతంత్రంగా పరిపాలించుకొని మన అభివృద్ధిని మనమే చేసుకునేటట్టు. అది అభివృద్ధి అని అంటే ఇప్పటి వరకు వచ్చిందో లేదో మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా రేపటి పౌరులు వచ్చి ఇప్పుడు మన చిన్నారులే కాబట్టి అందరూ చక్కగా చదువుకొని మీ 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 అభిలాషతోటి అన్ని విధాలుగా అభివృద్ధి చెందితే అదే మనకు స్వాతంత్రం వచ్చినట్లు. కాబట్టి అందరూ చక్కగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మనకి 77 సంవత్సరాలు పూర్తయి 78వ సంవత్సరంలోకి వచ్చాము. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టినటువంటి వ్యక్తులమే మనం. కానీ అనేక మంది ఫలితాల వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ధనం, మాన ప్రాణాలన్నీ పోగొట్టుకొని మనకి స్వాతంత్రం తెచ్చారు. అటువంటి స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగపరచుకోకుండా దాన్ని చక్కటి మార్గంలో మనం దాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా సమసమాజ అభివృద్ధి అనేటువంటి జరగాలి. పేద బడుగు వర్గాలు కూడా అందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలి. పేదరికమైనటువంటిది లేకుండా, నిరక్షరాస్యత అనేటువంటిది లేకుండా అందరూ అభివృద్ధి చెందాలనేటువంటిది ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి మనం అందరం కూడా, మీరందరూ ముఖ్యంగా చిన్నారులు బాగా చదువుకొని ఎవ్వరు కూడా బయట అనేటువంటిది ఉండకుండా అందరూ బళ్ళేకి చేరి చక్కగా చదువుకొని మంచి పౌరులుగా తయారు కావాలనేది అందరి యొక్క ఉద్దేశం. కాబట్టి అటువంటి సత్పౌరులుగా మనం తయారు కావాలి. అందరం కూడా మనం దేశభక్తితో మన చేతనంత అయిన సహాయం పక్కవారికి చేస్తూ మన దేశాభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.